వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఊపిరితిత్తుల దీర్ఘకాలిక సమస్య అయిన సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజెస్ బాధితులను వైద్య రంగంలో ఒక సరికొత్త ఆశాకిరణం లభించింది. ఈ వ్యాధి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల డుప్లిమాబ్ అనే సరికొత్త ఇంజెక్షన్ను యూకేకి చెందిన వైద్య నిపుణులు తొలిసారిగా రోగులకు అందించారు. నయం చేయలేదనిగా భావించే ఈ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ఈ మందు అద్భుతంగా పనిచేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. 33% తగ్గుతున్న ముప్పు. సిఓపిడి బారిన పడిన రోగులకు ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలు క్రమంగా ఇరుకుగా మారుతాయి. దీనివల్ల నిరంతర దగ్గు, శ్లేషం, ఛాతి బిగుతుగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు రోగుల పరిస్థితి అకస్మాత్తుగా విషమిస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో ఎక్స్కాలిబరేషన్ అని అంటారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ డుపిల్మాబ్ ఇంజెక్షన్ వ్యాధి అకస్మాత్తుగా తీవ్ర రూపం దాల్చే ప్రమాదాన్ని సుమారు 33% అంటే మూడింట ఒక వంతు తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. ఇది రోగులకు శ్వాస ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా రోగులు పదే పదే ఆసుపత్రి పాలయ్యే ముప్పు తప్పుతుంది. చికిత్స వ్యయంలో భారీ పొదుపు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్లకు పైగా ప్రజలు ఈ సిఓపిడి సమస్యతో నలిగిపోతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ వ్యాధి కారణంగా ఏటా సుమారు $778 బిలియన్ల అంటే రూపాయలు 73 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష వైద్య ఖర్చుల భారం పడుతుంది. ఈ విప్లవాత్మక ఇంజెక్షన్ను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలోకి తెస్తే ఏటా రోగులకు, ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల మేర చికిత్స వ్యయం ఆదా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎలా ఇస్తారంటే, బ్రిటన్ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ద్వారా ఈ ఇంజెక్షన్ను రోగులకు ఇవ్వడం ప్రారంభించారు. లండన్కు చెందిన 67 ఏళ్ల ప్యాట్రిక్ రీగన్ అనే సిఓపిడి బాధితుడు ఈ సరికొత్త ఇంజెక్షన్ను పొందిన మొదటి రోగిగా నిలిచారు. చికిత్స విధానం. సాధారణంగా సిఓపిడి రోగులకు ఇన్హేలర్లు, స్టెరాయిడ్ మందుల ద్వారా ఉపశమనం కలిగిస్తుంటారు. అయితే ఈ కొత్త ఔషధాన్ని ప్రతి 2 వారాలకు ఒకసారి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ సిఓపిడి వ్యాధికి శాశ్వత నివారణ కానప్పటికీ రోగుల జీవన ప్రమాణాలను, నాణ్యతను పెంచడంలో ఇటీవల కాలంలో సాధించిన అత్యంత కీలకమైన మైలురాయిగా వైద్య నిపుణులు దీనిని అభివర్ణిస్తున్నారు.